కోనసీమ ప్రాంతంలో ఇరసమండ ఏదైతే ఉందో అది ఓఎన్జీసీ బ్లాక్ చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఏదైతే ఉందో నిన్న పొద్దున్నే 11 గంటల దగ్గర నుంచి కూడా దాదాపు అదే మంటలు అయితే కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ వాళ్ళు 2 సైడ్లు వచ్చి వాటరింగ్ అయితే చేస్తున్నారు. ఆ వాటరింగ్ చేయడం వల్ల కొంచెం మంటలు అయితే తగ్గుతుంది అనిపిస్తుంది తప్ప అదైతే ఏదైతే ఉందో బ్లోప్ అనేది గ్యాస్ పైకి తంతం అనేది అది స్పీడ్ అయితే ఆగలేదని చెప్పాలి. ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ఈ ఇరసమండ సంబంధించి ఈ బ్లోప్ అయిన ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ వరకు కూడా వ్యవసాయ పంటలంతా కూడా చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి తోటలు కూడా మాడిపోవడం జరిగింది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ మంటకు సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి కొబ్బరి తోటలంతా కూడా మాడిపోయినాయి. ఈ పంటలు అయితే దిగుబడి వచ్చే పరిస్థితి అయితే లేదు. దాదాపు ఒక 2-3 పంటల వరకు కూడా దాని ప్రభావం గ్యాస్ ప్రభావం వల్ల భూమిలోకి వెళ్ళడం వల్ల ఏ పంట కూడా పనిచేయదు. దీనికి సంబంధించి ఈ కొబ్బరి తోటలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. దాంతోపాటుగా పశుగ్రాసం కూడా లేనటువంటి పరిస్థితి, పశువులకి తినే ఆహారం అయితే లేదు. దీంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఈ తోటలు అయితే ఉన్నాయో తోటలు పూర్తిగా నష్టపోయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు ఏదన్నా న్యాయం చేయాలి. ఏదో ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఏదైతే ఓఎన్జీసీ అధికారులు అయితే ఉన్నారో ఆ బ్లోప్ అయిన ప్రాంతానికి గ్రామానికి సంబంధం లేదు. గ్రామానికి చివర పంట పొలాల్లో జరిగింది, బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం వల్ల ప్రమాదం జరగలేదంటున్నారు. మనుషులకైతే ప్రమాదం అయితే జరగలేదు, కానీ వ్యవసాయ పంటలు నష్టపోయింది అనేది చెప్పడానికి ఈ యొక్క విజువల్ ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఈ మంటల తాకిడికి ఏదైతే ఉందో ఈ గ్యాస్ పైకి రావడం వల్ల నిన్నంతా మంచుగా ఉండి మంచు ద్వారా ఇదంతా వ్యాపించడం వల్ల ఈ మంట ఏదైతే ఈ కొబ్బరి తోటలు చూసుకోవచ్చు, మంటలు చూసుకోవచ్చు, పూర్తిగా ఎండిపోయినాయి. కలర్ అయితే మారిపోయినాయి. ఈ తోటల కలర్ అంతా మారిపోవడం వల్ల కింద గ్యాస్ అంతా ఈ భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల ఏదైతే పంట పండే పరిస్థితి అయితే లేదు. ఆకులు కూడా రాలిపోయి చెట్టు అంతా నాశనం అయిపోయింది. చెట్టు అంతా మాడిపోయే పరిస్థితి. చుట్టుపక్కల అరౌండ్ 1 కిలోమీటర్ వరకు కూడా అంతా కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఓఎన్జీసీ అధికారులు స్పందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఎప్పుడైనా ఇట్లాంటి రిగ్గులు పెట్టేటప్పుడు గ్రామాల మధ్యలో గ్రామాల్లో పెట్టకుండా ఊరి చివర ఇలాంటి రిగ్గులు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే ఈ ఓఎన్జీసీ అధికారులు సంబంధించిన టెక్నీషియన్లు అయితే రావడం జరిగింది ఢిల్లీ నుంచి. మంటలను కొంత ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయంత్రానికల్లా అదుపులోకి వస్తుందని చెప్పి ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో రైతాంగం ఉందో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఇరసమండ బ్లోక్ నుంచి.